మీన మీనరాశి. అలాగే మే ఈ యొక్క మీనం వాళ్ళకి ఎట్లాంటి వృత్తులు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది? ఎట్లాంటి వృత్తులు చేస్తే ఎట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి? ఎలాంటి వృత్తులు వచ్చే అవకాశం ఉంది? ఎలాంటి వృత్తులు చేస్తే తొందరగా క్లిక్ అయ్యే అవకాశం ఉంది? ఇలాంటి వాటి గురించి ముందు తెలుసుకుందాం. ముందుగా ఫారెస్ట్, పోలీసు, మిలిటరీ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక కుజుడు ఆల్రెడీ మీనలగ్నానికి శుభుడే కాబట్టి ఈ యొక్క సూర్యుడు కొద్దిగా మిశ్రమమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సూర్యుడు కొద్దిగా ఎక్కువ డిగ్రీలో ఉండి కుజుడు కొద్దిగా తక్కువ డిగ్రీలో ఉంటే కనుక కొద్దిగా ఫారెస్ట్, పోలీస్, మిలిటరీ ఇట్లాంటి సంబంధించిన ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంది. అలాగే 10లో ఏదైనా శుభగ్రహం ఉంటే ఇంకా మంచిది. అంటే 100కు 100% కొద్దిగా తలంపుగా మంచి మంచి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. 3లో కూడా ఉంటే కనుక ఇంకా మంచిది. అంటే 3 ధైర్య సాహసాలకు సంబంధించిన స్థానం కాబట్టి అక్కడ శుభగ్రహం ఉన్నా శుభగ్రహం 3ని చూసినా కానీ 100కు 100% ఫారెస్ట్, పోలీస్, మిలిటరీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. ఒకవేళ అగ్రికల్చర్కి సంబంధించిన బిజినెస్లు కావాలన్నా, అలాగే అగ్రికల్చర్ సంబంధించిన వృత్తుల్లో ఆఫీసర్స్గా ఇట్లా కావాలన్నా కానీ చంద్రకుజుడు ఆల్రెడీ శుభులే కాబట్టి సూర్యుడు కొద్దిగా శుభత్వం చెందిన కొద్దిగా ఎక్కువ డిగ్రీలో సూర్యుడిని తక్కువ డిగ్రీల్లో ఈ యొక్క చంద్ర గురు కేతువులు చంద్ర గురు కుజులు ఉంటే కనుక ఈ యొక్క వృత్తుల్లో బాగా రాణించే అవకాశం ఉంది. 12లో 6లో శుభగ్రహాలు ఉంటే కనుక నేవీకి సంబంధించిన వృత్తులు ఇట్లా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడు కూడా శుభత్వం చెందితే కనుక నేవీకి సంబంధించిన గ్రహం చంద్రుడు కాబట్టి ఇంకా ఈ ఉద్యోగాలు ఎక్కువగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు కావాలంటే కనుక శని మీద గురు కుజుల యొక్క దృష్టి ఉంటే మంచిది. అలాగే 10లో ఏదైనా శుభగ్రహం ఉంటే కనుక 100 శుభగ్రహం ఉన్నా శుభగ్రహం చూసిన రైల్వే మరియు సెంట్రల్కి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అలాగే మేష, కర్కాటక మరియు తుల, మకర రాశుల్లో శుభగ్రహాలు 1, 5, 9 స్థానాధిపతులు ఉంటే కనుక తొందరగా ఈ సంబంధించిన ఉద్యోగాలు పరిపూర్ణంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ జన్మజాతకంలో గ్రహాల యొక్క బలాన్ని బట్టి కూడా కొద్దిగా మారుతూ ఉంటాయి. గోచారాన్ని బట్టి స్వల్పమైన మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే టీచర్స్, లెక్చరర్స్ ఇట్లాంటి వాళ్ళు కావాలంటే కనుక 10లో గురువు ఉంటే కనుక టీచింగ్ మరియు లెక్చరర్స్ ఇట్లాంటి వృత్తుల్లో బాగా రాణించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సూర్యుడు కూడా శుభత్వం చెంది సూర్యుడు కూడా గురు కుజ గ్రహాలతో కలిపి ఉంటే కనుక 10లో ఉంటే కనుక ముఖ్యంగా 100కు 100% టీచర్స్ అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్కి సంబంధించిన టీచర్స్ కూడా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. ముఖ్యంగా గురుడు అస్తంగత్వం కాకుండా ఉంటే ఇంకా మంచిది, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక బుధుడి మీద గురు దృష్టి కానీ కుజ దృష్టి కానీ ఉంటే మంచిది. 10లో ఏమైనా శుభగ్రహం ఉన్నా 4లో ఏమైనా శుభగ్రహం ఉన్నా ఈ వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు. 6, 12లో ఏమైనా శుభగ్రహం ఉంటే కనుక మంచి క్యాషియర్స్ అయ్యే అవకాశం ఉంది. జ్యుడిషియల్కి సంబంధించిన వృత్తుల్లో జ్యుడిషియల్గా బాగా క్లిక్ అవ్వాలనుకుంటే కనుక 8లో శుభగ్రహం ఉంటే కనుక మంచి జడ్జిలుగా, మధ్యవర్తులుగా ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొద్దిగా కన్సల్టెన్సీస్ ఇట్లాంటివి కూడా రన్ చేసే అవకాశం ఉంది. అలాగే 8లో శుభగ్రహం 3లో శుభగ్రహం ఉంటే కనుక లాయర్స్ అయ్యే అవకాశం ఉంది. బుధుడు కూడా శుభగ్రహానికి దొరికింటే కనుక లాయర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హెల్త్, అకౌంట్స్, హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్లో ఉండాలంటే కనుక బుధుడి మీద శుభగ్రహం ఉండడం, శుభదృష్టి ఉండడం, ముఖ్యంగా కుజుడు ఈ యొక్క 4లో ఉంటే కనుక ఈ యొక్క బుధుడి మీద కూడా కుజుడు దృష్టి ఉంటే కనుక ఈ వృత్తుల్లో ఇంకా రాణింపు, గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వ్యాపారం, బిజినెస్ చేయాలనుకుంటే కనుక 10లో మరియు 6లో కానీ 12లో కానీ శుభగ్రహం ఉంటే మంచిది. 3, 9లో కూడా ఉంటే ఇంకా మంచిది. 100కు 100% మంచి వ్యాపారస్తులు అయ్యే అవకాశం ఉంది. కళాకారులు కానీ మంచి ఆర్టిస్టులు అవ్వాలంటే కనుక 10లో ఒక శుభగ్రహం మరియు 5లో శుభగ్రహం ఉంటే కనుక మంచి కళాకారులు, ఆర్టిస్టులు ఇట్లా అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా గురు, కుజ, చంద్రులు ఎవరో ఒకళ్ళు ఉంటే కనుక ఇంకా ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. మంచి కళాకారులు, మంచి కవితలు రాసేవాళ్ళు, మంచి లిరిసిస్టులు, మంచి సృజనాత్మకమైన శక్తి కలవారు, ఇట్లా క్రియేటివిటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇట్లా అయ్యే అవకాశం ఉంది. మరి మీ క్రియేటివిటీతో కూడా 10 మందిని మెప్పించగలుగుతారు. అన్ని పనులకు కూడా బాగుండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు. మీ జన్మజాతకంలో గ్రహాలు
ఎంత బలంగా ఉంటాయో అంత యోగాలు మీకు ఉంటాయి. అలాగే 1, 4, 7, 10, 5, 9 స్థానాల్లో శుభగ్రహాలు ఉండటం మంచిది. అలాగే ఈ శుభగ్రహాల దృష్టి శని, శుక్ర, బుధుల మీద ఉంటే కనుక మీరు ఏదైతే అనుకున్నారో అది చేసే పరిస్థితి బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎంత తక్కువ డిగ్రీల శుభగ్రహాలు ఉంటే అంత మంచిది. కేంద్ర కోణ స్థానాల్లో ఉంటాయి ఇంకా మంచిది. ఇలా ఉండడం వల్ల మీకు పరిపూర్ణమైన యోగాలు సిద్ధించి తొందరగా మీరు ఏదైతే అనుకున్నారో ఆ వృత్తుల్లో పరిపూర్ణంగా రాణించగలుగుతారో, తొందరగా మీరు అనుకున్న ఉద్యోగం వస్తుంది. మీరు అనుకున్న వృత్తుల్లో కూడా మంచిగా రాణించగలుగుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలుగుతారు, మంచిగా సంపాదన పరంగా కూడా బాగా పెంచుకోగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకుని దానికి తగ్గ వృత్తులు మీరు ప్రయత్నిస్తే కనుక 100కు 100% విజయం సాధిస్తారు. ఇంకా కనుక మీరు యోగా బాగా పెంచుకోవాలనుకున్న కనుక మీరు మీన లగ్నంలో ముఖ్యంగా పుట్టితే కనుక కనకపుష్య రాగం ఉంగరాన్ని చూపుడు వేలుగు ధరించండి, కురుచరిత్ర పారాయణ చేసుకోండి, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ ఇట్లాంటివి రెగ్యులర్గా చేసుకుంటే కనుక మీకు అన్ని పరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే నల్ల నువ్వులు మరియు బెల్లం రెండు కలిపి బాగా శనివారం ఆవుకి తినిపిస్తూ ఉంటే కనుక మీకున్న దోషాలని తొలగిపోయి మీరు ఏదైతే అనుకున్నారో అది పరిపూర్ణంగా చేసే పరిస్థితులు ఏర్పడతాయి. తొందరగా మీరు అనుకున్న ఉద్యోగము, వృత్తి కూడా లభించే అవకాశం పరిపూర్ణంగా ఉన్నది. శుభం. ఓం నమో వెంకటేశ్వర. కుంభలగ్నం, కుంభరాశి. ఈ యొక్క కుంభలగ్నానికి, కుంభరాశికి ముఖ్యంగా ఎటువంటి ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంటుంది, ఎట్లాంటి కాంబినేషన్స్ అంటే లభించే అవకాశం ఉంటుంది, ఇట్లాంటి విషయాల గురించి మనం ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఫారెస్ట్, పోలీస్, మిలిటరీ ఇట్లాంటికి సంబంధించిన ఉద్యోగాలు కావాలంటే కనుక ముఖ్యంగా సూర్యుడికి సంబంధించి అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి ఇవి సూర్యుడు బాగుంటే కనుక అంటే దశ అయిపోయింది, సూర్యుడి మీద శుభగ్రహాల దృష్టి ఉన్న కొద్దిగా ఈ యొక్క ఫారెస్ట్, పోలీస్, మిలిటరీకి సంబంధించిన ఉద్యోగాలు ఇట్లా లభించే అవకాశాలు బాగా పరిపూర్ణంగా ఉంటాయి. సూర్య కుజుల మీద శని యొక్క దృష్టి ఉంటే మంచిది. అలాగే ముందుగా సూర్య కుజుల యొక్క దశ అయిపోతే కనుక ఈ సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది. అలాగే 3లో కూడా 9లో కానీ ఏదైనా శుభగ్రహం ఉంటే కనుక ఇంకా మంచి తొందరగా ఈ ఉద్యోగాలు లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే వృత్తి స్థానంలో ఒక శుభగ్రహం, వృత్తి స్థానంలో కానీ 4లో కానీ ఉన్న ఒక శుభగ్రహం ఉంటే కనుక శని, శుక్ర, బుధుల్లో ఎవరో ఒకళ్ళు ఉంటే కనుక ఈ వృత్తుల్లో తొందరగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొందరగా ఈ వృత్తులు లభించే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన వృత్తుల్లో బాగా రాణించాలన్నా చంద్రుడు శుభత్వం చెందితే, అంటే చంద్రుడు శని, శుక్ర, బుధులతో పాటు ఉండి వృత్తి స్థానంలో ఏదైనా ఒక శుభగ్రహం ఉంటే కనుక కొద్దిగా ఈ వృత్తులు మీకు బాగా రాణించే అవకాశం ఉంది, మంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే చంద్రుడు 4లో ఉంటే కనుక విస్తారంగా భూములు బాగా నీరు సమృద్ధిగా ఆ పంటల్లోకి అక్కడ బాగా విస్తారంగా నీళ్లు పడడం ఇట్లాంటి వాటి వల్ల మంచి ఎక్కడైతే చేస్తే అక్కడ వ్యవసాయం చేస్తే అక్కడ దిగుబడి బాగా వచ్చే అవకాశం ఉంది. సూర్యుడు శుభత్వం చెందితే కనుక మంచి అగ్రికల్చరల్ ఆఫీసర్స్ పెద్ద ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. క్లరికల్ జాబ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే నేవీకి సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే కనుక చంద్రుడితో పాటు ఏదైనా శుభగ్రహం ఉండడం కానీ, చంద్రుడిని ఏమైనా శుభగ్రహం చూడడం కానీ, అలాగే 12లో 6లో ఏమైనా శుభగ్రహం శని, శుక్ర, బుధులు ఎవరో ఒకళ్ళు ఉన్నా కానీ నేవీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రైల్వే సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు రావాలనుకుంటే కనుక సూర్యుడి మీద ఏమైనా శుభగ్రహాలు దృష్టి ఉండడం, 10లో ఏమైనా శుభగ్రహం శని, శుక్ర, బుధుల్లో ఎవరో ఒకళ్ళు ఉండడం, అలాగే చరరాశుల్లో శుభగ్రహాలు ఉండడం కూడా మంచిది. అంటే సెంట్రల్ గవర్నమెంట్స్కి సంబంధించిన ఉద్యోగాలు ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే టీచర్స్, లెక్చరర్స్ ఇట్లా అయ్యే అవకాశాలు కావాలనుకుంటే కనుక 10లో ముఖ్యంగా బుధుడు లాంటి గ్రహం 10లో ఉండడం మంచిది. అలాగే గురువు మీద ఏమైనా శుభదృష్టి ఉంటే మంచిది. అలాగే 3లో కూడా ఏదైనా శుభగ్రహం ఉంటే కనుక టీచర్స్, లెక్చరర్స్ ఇట్లా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యచంద్ర కుజ గురువులు ఎవరైనా శుభగ్రహాలు కట్టుబడ్డం కానీ వాటి మీద ఏమైనా శుభగ్రహాల దృష్టి కానీ ఉంటే కనుక మంచి టీచర్స్, లెక్చరర్స్ అయ్యే అవకాశం ఉంది. సూర్యుడు శుభత్వం చెందితే కనుక గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి.
అలాగే బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు రావాలంటే కనుక బుధుడు ఈ లగ్నానికి శుభుడే కాబట్టి బుధుడు 6-12లో ఉన్నా 10లో ఉన్నా ఈ యొక్క అది మరియు తక్కువ డిగ్రీలో ఉండి 1, 4, 7, 10లో కానీ 5, 9లో కానీ బుధుడు ఉంటే కనుక బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాలు ఇలా బాగా వచ్చే అవకాశం ఉంది. అలాగే 1, 5, 9 స్థానాధిపతులు ఎఫ్లెక్ట్ అవ్వకుండా అంటే పాపగ్రహాలతో ఎవరితో కలిసి ఉండకపోవడం మంచిది. ఇట్లా ఉండడం వల్ల బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణించగలుగుతారు. 6, 12లో శుభగ్రహాలు ఉంటే మంచి క్యాషియర్స్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 8లో కనుక ముఖ్యంగా బుధుడు లాంటి గ్రహం ఉంటే కనుక జ్యుడిషియల్ మంచి జడ్జెస్ ఇట్లా అయ్యే అవకాశం ఉంది. మంచి సర్జన్స్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 6లో కూడా శుభగ్రహం ఉంటే కనుక మంచి ఫిజిషియన్స్ అయ్యే అవకాశం ఉంది. శని శుక్రబుధులు ఎవరైనా కానీ 6లో ఉంటే మంచిది. ముఖ్యంగా శని ఉంటే కనుక ఇంకా మంచిది. అలాగే లాయర్స్ అవ్వాలంటే కనుక 3లో శుభగ్రహం ఉండి ఈ యొక్క 8లో కూడా శుభగ్రహం ఉంటే కనుక లాయర్ వృత్తిలో బాగా రాణించగలుగుతారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్స్లో ఉండాలన్నా కనుక బుధుడు ఎఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటే మంచిది. బుధుడి మీద పాపగ్రహాలు దృష్టి ఉంటే లేకుండా ఉంటే కనుక 100కు 100% మంచి హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ ఇట్లాంటి వృత్తులు బాగా రాణించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే మంచి ఈ యొక్క 10లో మరియు 3లో 9లో ఇట్లాంటి వాటిలో శుభగ్రహాలు ఉంటే కనుక మంచి వ్యాపారస్తులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 5లో శుభగ్రహాలు ఉంటే శని శుక్రబుధులు ఉంటే కనుక మంచి కళాకారులు అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ మంచి కళలతో బాగా రాణించగలుగుతారు. వారి యొక్క కళతో 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. 10 మంది మెప్పు కూడా పొందగలుగుతారు. మంచి లిరిసిస్టులు, మంచి కవితలు రాసేవాళ్ళు, మంచి చిత్రలేఖనం వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. చేతికి కూడా బాగుండే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. మీరు ఇంకా యోగాలు పెంచుకోవాలనుకుంటే కనుక విశేషంగా శివారాధన చేయడం మంచిది. శివుడికి ఏమైనా నైవేద్యం సమర్పించి రోజు ప్రసాదంగా స్వీకరించడం, కుదిరినప్పుడల్లా రుద్రాభిషేకాలు శివుడికి చేయించడం, అలాగే ఈ యొక్క శనగలు బాగా ఉడకబెట్టి ఆవుకి తినిపించడం కానీ లేకపోతే గుళ్ళో శనగలు కొద్దిగా కొనేసి గుడిలో ఇచ్చి ప్రసాదం కింద వితరణ చేయమని చెప్పడం కానీ ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మీ దోషాలన్నీ నివృత్తి అయ్యి మీరు ఏదైతే అనుకున్నారో ఆ వృత్తిలో తొందరగా రాణించగలుగుతారో, మీరు అనుకున్న స్థాయికి కూడా తొందరగా చేరుకోగలుగుతారు. శుభం.